పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జన సైనికులు తెలిపారు. ఇక ఏపీలో ఉమ్మడి కూటమి విజయానికి సహకరించిన ప్రజలందరికీ జనసేన తరపున ఆ పార్టీ నేత చిన్నరాయలు ధన్యవాదాలు తెలిపారు. పొంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లిన జన సైనికుల సేవలు కొనియాడారు. కార్యకర్తలను నాయకులను గుర్తించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. మేమంతా గట్టిగా నిలబడి జనసేన పార్టీకి అధికారంలోకి రావాలా, సామాజిక న్యాయం జనసేన పార్టీతో జరుగుతుంది అని చెప్పి మేము ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ తరఫున అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నాము. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయిన ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా జిల్లాలో ఎక్కడా లేని విధంగా పుంగనూరులో ఘనంగా అతని యొక్క పర్యటనను విజయవంతం చేసినాము. తర్వాత అట్లే జనసేన పార్టీ సక్సెస్ కోసం మేము ఈసారి కూడా జనసేన పార్టీకి ఇక్కడ రాజంపేట టికెట్ ఇవంతా కూడా ఇస్తే విజయం సాధిస్తుంది కూడా మాకు హైకమాండ్ దృష్టికి తీసుకుని చెప్పినాము. అట్లే కాక జనసేన పార్టీ బలోపేతం చేయాలని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా ఈసారి అభినందించిన విషయం ఏమంటే ప్రజలందరూ చైతన్యవంతులై ఎంతో ఇదిగా ఈ ఎన్డీఏ కూటమి తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమిని ఆదరించి మన రాష్ట్రంలోనే ఒక మంచి మార్పు తెచ్చి ఈ యొక్క ప్రజా పరిపాలన ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలతో అభివృద్ధి జరగాలని చెప్పి తీసుకురావడం ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేయాలా. అంత మంచి ఆంధ్ర ప్రజలు కోరుకున్నట్లుగా ప్రజల పాలన నిన్న కొలువైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ముందుగా మా అధ్యక్షులు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి పొంగనూరు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు అని తెలియజేస్తూ పొంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ 2014 నుంచి కూడా కష్టపడి 10 ఏళ్ల మా కోరికను కొన్నిదెల పవన్ కళ్యాణ్ నేను అనే మాట విన్నాక గుండెల్లో నిండి మా సంతోషాలను అంతుపట్టలేని విధంగా మేము మా కష్టానికి ఫలితం తగ్గింది అనేసి మేము అనుకుంటున్నాము.